వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఈ వారం అంతా జనరల్ హెల్త్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి జనరల్ హెల్త్లో ఏ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నామో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో ఈ వీక్ అంతా మనం జనరల్ హెల్త్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి జనరల్ హెల్త్లో దేని గురించి మాకు వివరంగా తెలియజేయబోతున్నారు? ఈ వారం అంతా మనం జనరల్ హెల్త్లో ఐ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. సో ఐ హెల్త్ అనగానే మనకి గుర్తొస్తుంది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఐ సైట్ అనే విషయం గుర్తొస్తూ ఉంటుంది. సో ఈ ఐ సైట్కి కారణాలు ఏంటంటారు? ఐ సైట్లో అంటే మనం కన్వెన్షనల్లీ సైట్ వచ్చింది అని మాట్లాడుకునేవి రకరకాలు ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మయోపియానే ఐ సైట్ కింద కన్సిడర్ చేస్తాం, అంటే మనకి తెలిసినంత వరకు. సో మెయిన్లీ మయోపియా అంటే ఏంటంటే దూరంగా ఉన్న వస్తువులు క్లియర్గా కనిపించకపోవడము, దగ్గర ఉన్నవి క్లియర్గా కనిపిస్తాయి. ఇది యూజువలీ మనకి ఆల్మోస్ట్ 6 years నుంచి 14 years మధ్యలో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ కొంతమందికి బై బర్త్ కూడా, అంటే పుట్టుకతోనే ఈ మయోపియా లాంటిది ఉండొచ్చు. అది జనరలీ కన్వెన్షనల్లీ మనకి తెలిసిన సైట్ రావడం, వన్ కైండ్ ఆఫ్ ఇట్. చిన్నప్పటి నుంచి గ్లాసెస్ పెట్టుకోవడం అవన్నీ చూస్తూ ఉంటాము. అండ్ ఇంకొకటి వచ్చేసి హైపరోపియా, అంటే దూరంగా ఉన్నవి క్లియర్గా కనిపిస్తాయి కానీ దగ్గరగా ఉన్నవి కనిపించవు. దిస్ ఈజ్ యూజువలీ బై బర్త్ వస్తుంది. ఇదైతే మధ్యలో రావడం అనేది ఉండదు, జనరలీ పుట్టుకతో వచ్చేది అయి ఉంటుంది. ఆస్టిగ్మాటిజం అని ఇంకొక కైండ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఐ డిసీజ్ అంటారు, అదొకటి ఉంటుందండి. అది కూడా యూజువలీ మనకి ఈదర్ మయోపియాతో కానీ హైపరోపియాతో కానీ వీటితో కాంబినేషన్ లాగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆస్టిగ్మాటిజం ఏంటంటే కొంచెము లెన్స్ పొజిషనింగ్ తేడా ఉంటాము, ఐలో ఉన్నటువంటి లెన్స్ పొజిషనింగ్ తేడా ఉంటాము, లేకపోతే షేప్ ఆఫ్ ద ఐ డిఫరెన్స్ ఉంటాము, వీటి వలన జరుగుతుంది. అండ్ ఫైనలీ ఓల్డ్ ఏజ్లో వచ్చేటువంటిది ప్రెస్బయోపియా అంటారు. ఇది జనరలీ 45 to 50 years మధ్యలో ఆల్మోస్ట్ అందరికీ వస్తుంది. ఇందులో ఏంటంటే దగ్గరగా ఉన్న వస్తువుల మీద ఫోకస్ చేయలేకపోవడము, ఇప్పుడు న్యూస్ పేపర్ చదవడం కానీ లేదంటే ఏదైనా లేబుల్స్ చదవడం కానీ కొంచెం దూరంగా పెట్టుకుని చూడాల్సిన అవసరం రావడము, ఇలాంటివి జరుగుతాయి. అండ్ లాట్ ఆఫ్ టైమ్స్ ఈ ప్రెస్బయోపియాతో పాటు మనకి మిగతా రెండిట్లో ఏదో ఒకటి కూడా, అంటే మయోపియా కానీ హైపరోపియా కానీ ఆర్ ఈవెన్ ఆస్టిగ్మాటిజం కానీ ఇవేవైనా కూడా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి జనరలీ మీరన్న సైట్ కేటగిరీలోకి వస్తాయన్నమాట, రిఫ్రాక్టివ్ ఐ డిసీజెస్ అని కూడా అంటారు. ఓకే, సో మీరు చెప్పినట్టుగా మయోపియా లేదా ఐసైట్ అనేది చిన్నపిల్లల్లో మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఈ విటమిన్స్ లేదా ఈ ఫుడ్స్ తీసుకుంటే ఐ హెల్త్కి చాలా మంచిది, ఐసైట్కి మంచిది అని మాట్లాడుతూ ఉంటాము. సో ఏదైనా విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ సైట్ రావడం జరుగుతుంది? జనరలీ విటమిన్ డెఫిషియన్సీ మూలాన రావడం జరగదు కానివ్వండి, హెల్త్ అనేది అంటే హెల్దీ డైట్ తీసుకోకపోవడం మూలాన ఏదైనా హెల్త్ కండిషన్స్ ఉన్నప్పుడు కొంతవరకు విజన్ కాంప్రమైజ్ అవ్వటము లేదా ఇలాంటి మయోపిక్ చేంజెస్ రావడం అనేది జరుగుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి మయోపియాకి కారణాలు అంటే మాత్రము హెరిడిటరీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొత్త రీసెర్చ్ ఏం చూపిస్తుంది అంటే చిన్నపిల్లల్లో అవుట్డోర్ యాక్టివిటీ తక్కువ ఉన్న పిల్లలకి మయోపియా వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే బయట ఉంటే ఏం చేస్తాం, అవుట్డోర్ యాక్టివిటీస్ అంటే ఎక్కువ డిస్టెన్స్ ఫోకస్ చేసేందుకు అవకాశం ఉంటుంది, దూరాన ఉన్న వస్తువులు చూసేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇంట్లోనే కన్ఫైన్ అయిపోయి ఉన్నప్పుడు, స్క్రీన్ టైమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ కాన్స్టెంట్గా ఏదైనా ఒక దీనికి కంప్యూటర్ సిస్టమ్ కానీ లేదంటే ఈవెన్ ఫోన్స్ కానీ అలా కంటిన్యూస్గా చూస్తూ ఉండటం మూలాన దానివల్ల వస్తుంది అని చెప్పలేం, కానీ ఆ కేసెస్ అయితే ఎక్కువ ఉండటం జరుగుతోంది అని మనకి లేటెస్ట్ రీసెర్చ్ మూలాన తెలుస్తోంది. అదర్ దాన్ దట్ హెల్దీ డైట్ తీసుకుంటే ఇవన్నీ కూడా ఛాన్స్ తగ్గుతుంది అనమాట. సో హెల్దీ డైట్ అంటే జనరలీ హెల్దీ డైట్ ఆకుకూరలు కాయగూరలు డైట్లో ఎక్కువగా తీసుకోవడము. దీంట్లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ పర్టిక్యులర్లీ క్యారెట్స్ తీసుకుంటే ఐసైట్కి మంచిది అనేది మనం ఏజ్ ఓల్డ్ సేయింగ్ అనమాట. మెయిన్లీ క్యారెట్స్ తీసుకుంటే అంటే రెటినాల్ కానీ వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంటే నైట్ బ్లైండ్నెస్ రావడం అనేది అబ్జర్వ్ చేశారు. అందుకని పూర్తిగా ఐసైట్కి మనకి కెరోటినాయిడ్స్ చాలా అవసరము అని చెప్తారు. బట్ ఓవరాల్ ఐసైట్ కంటే కూడా ఇది నైట్ బ్లైండ్నెస్ రాకుండా ప్రివెంట్ చేయడానికి మాత్రం మనం డెఫినెట్లీ
ఈ డైట్లో విటమిన్ డెఫిషియన్సీ, పర్టికులర్లీ ఏ విటమిన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. ఓకే లహరి, సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి సో ఐ హెల్త్ గురించి బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారు. జనరల్ హెల్త్లో ఐ హెల్త్ కోసం బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం ఓట్స్ విత్ ఫ్రూట్ అండ్ నట్, బాయిల్డ్ ఎగ్ ఫ్రై. మంగళవారం బ్రాకలీ చనా ఉతప్పం, టొమాటో రెడ్ క్యాప్సికమ్ చట్నీ. బుధవారం మిల్లెట్ ఉప్మా, చుక్కకూర కోకోనట్ చట్నీ. గురువారం మష్రూమ్ ఆలివ్స్ ఆమ్లెట్, స్ప్రౌట్స్ పొమగ్రెనేట్ సాలెడ్. శుక్రవారం మల్టీగ్రెయిన్ దోశ, బీట్రూట్ పీనట్ చట్నీ. శనివారం రాగి రవా ఇడ్లీ, మునగాకు సాంబార్. ఆదివారం చీజ్ అండ్ అవకాడో టోస్ట్, పొమగ్రెనేట్ స్ప్రౌట్ సాలెడ్. ఐ హెల్త్కి సంబంధించి బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా. లహరి, ఈరోజు ఏ 2 రెసిపీస్ని మాకు పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం బ్రాకలీ చనా ఊతప్పం, టొమాటో రెడ్ క్యాప్సికమ్ చట్నీ ట్రై చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ బ్రోకలీ చనా ఊతప్పంలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో బ్రోకలీ చనా ఊతప్పంకి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి బ్రోకలీ అలానే చనా. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారు. ఫస్ట్ చనా తీసుకుంటే మనకి మంచి ప్రోటీన్ సోర్స్. ఓవరాల్ హెల్త్ బాగుండాలన్నా, ఐ హెల్త్ బాగుండాలన్నా మన డైట్లో గుడ్ కైండ్ ఆఫ్ ప్రోటీన్స్ కరెక్ట్ క్వాంటిటీలో ఉండాలి. దానికోసం ఉపయోగపడుతుంది. అండ్ అడిషనల్లీ మనం ఈ బ్రౌన్ కలర్ స్కిన్ ఉన్నటువంటి శనగలు తీసుకున్నాం కాబట్టి దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ ఫైబర్తో మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి కాబట్టి మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైన కొద్దీ, ఎల్డిఎల్ లెవెల్స్ ఎక్కువైన కొద్దీ కళ్ళ చుట్టూ కూడా ఆ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అవి అవాయిడ్ చేసేందుకు కూడా మనకి హై ఫైబర్ డైట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అడిషనల్లీ దీంట్లో కూడా విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది, కాపర్ ఉంటుంది, జింక్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్ని కంట్రోల్ చేయడానికి, అట్లాగే రెటీనాకి సంబంధించిన కొన్ని వ్యాధుల్ని కంట్రోల్ చేసేందుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ శనగలు ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ కూడా బికాస్ ఆఫ్ ద ఫైబర్ అండ్ ప్రోటీన్ అటాచ్ టు ఇట్ చాలా గ్రాడ్యువల్గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఒక లెవెల్లో మెయింటైన్ చేసేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి అన్ని పల్సెస్ లాగానే. సో ఇలా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉండటం వలన మనకి హై బ్లడ్ గ్లూకోజ్తో వచ్చేటువంటి డయాబెటిక్ రెటినోపతి వంటి వాటిని అవాయిడ్ చేసేందుకు కూడా మనకి శనగలు చాలా బాగా ఉపయోగపడతాయి. అడిషనలీ ఇందులో మనం బ్రాకలీ యూజ్ చేస్తున్నాము, అట్లాగే రకరకాల అదర్ వెజిటబుల్స్ కూడా యూజ్ చేస్తున్నాము. పర్టికులర్లీ బ్రాకలీ విషయానికి వచ్చేప్పటికీ దీంట్లో మనకి గ్లూటిన్, జియాజాంతిన్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ని హై క్వాంటిటీస్లో తీసుకోవడం ద్వారా మనకి ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్ని కంట్రోల్ చేయొచ్చు అని రీసెర్చ్ స్టడీస్ చూపిస్తున్నాయి. వాటితో పాటు బ్రాకలీలో విటమిన్ సి కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో విటమిన్ సి అనేది కూడా యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది కాబట్టి కేవలం ఐ హెల్త్కి మాత్రమే కాకుండా స్కిన్ హెల్త్, హెయిర్ హెల్త్ అండ్ ఓవరాల్ మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండేందుకు వీటన్నిటికీ కూడా మనకి బ్రాకలీ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ కాంబినేషన్తో పాటు ఊతప్పం లాగా తీసుకుంటున్నాం కాబట్టి తక్కువ ఆయిల్తో కనుక ప్రిపేర్ చేసుకున్నట్టయితే వెయిట్ కంట్రోల్లో ఉండేందుకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్ మనకి వెయిట్ కంట్రోల్లో ఉంటే ఐ రిలేటెడ్ కండిషన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్ చేసుకునేందుకు కూడా ఇలాంటి రెసిపీస్ యూజ్ చేసుకోవచ్చు. బ్రోకలీ చనా ఊతప్పంలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ టొమాటో రెడ్ క్యాప్సికమ్ చట్నీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో లహరి, టొమాటో రెడ్ క్యాప్సికమ్ చట్నీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి టొమాటో, రెడ్ క్యాప్సికమ్. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? సో టొమాటో రెడ్ క్యాప్సికమ్ చట్నీలో ఫస్ట్ రెడ్ క్యాప్సికమ్ తీసుకుంటే ఇది వన్ ఆఫ్ ద రిచెస్ట్ సోర్సెస్ ఆఫ్ వైటమిన్ సి. అండ్ వైటమిన్ సి మనకి ఐ హెల్త్కి ఉపయోగపడుతుంది బికాజ్ ఇట్స్ అన్ యాంటీ ఆక్సిడెంట్. అంతేకాకుండా ఓవరాల్ హెల్త్కి, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండేందుకు కూడా మనకి రెడ్ క్యాప్సికమ్ ఉపయోగపడుతుంది. వైటమిన్ సి, రెడ్ క్యాప్సికమ్లో ఉండే వైటమిన్ సి అందుకు బెనిఫిషియల్గా పనిచేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ వైటమిన్ సి మనకి రెడ్ క్యాప్సికమ్లో కూడా వైటమిన్ ఏ ఉంటుందంటే కెరోటినాయిడ్స్ ఉంటాయన్నమాట. అడిషనలీ దీంట్లో గ్లూటిన్, జియాజాంతిన్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కూడా మ్యాక్యులర్ డిజనరేషన్ అంటే ఏజ్తో పాటుగా మన చూపు తగ్గడం అనే దాన్ని కొంతవరకు ప్రివెంట్ చేసేందుకు ఉపయోగపడతాయి. టొమాటోస్ విషయానికి వస్తే టొమాటోస్లో ఉండేటువంటి లైకోపిన్ కూడా వెరీ స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్. ఇది కేవలం ఐసైట్ హెల్త్ కోసం మాత్రమే కాకుండా ఓవరాల్గా క్యాన్సర్ ప్రివెన్షన్కి, అట్లాగే టొమాటోస్లో ఉండేటువంటి ఫైబర్ పర్టిక్యులర్లీ ఈ లైకోపిన్ అంతా కూడా స్కిన్లో ఉంటుందన్నమాట. సో స్కిన్తో పాటు టొమాటోస్ని తీసుకోవడము, దాన్ని గ్రైండ్ చేసి తీసుకోవటము, స్పెషల్లీ చట్నీస్ రూపంలో తీసుకోవడం ద్వారా మనకి లైకోపిన్ అనేది ఎక్కువగా అందుతుంది.
అండ్ ఈ లైకోపిన్ అనేది ఓవరాల్ హెల్త్కి, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండేందుకు యాంటీ క్యాన్సరస్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. అండ్ వీటితో పాటుగా ఈ కాంపోనెంట్స్ చూసినట్టయితే జనరల్లీ మనం చట్నీస్ అంటే కోకోనట్ కానీ లేకపోతే పల్లి చట్నీ కానీ ఇలా నట్స్ హై క్యాలరీస్ తీసుకుంటూ ఉంటాము. బట్ ఇలాంటి లో క్యాలరీ ఆల్టర్నేటివ్స్ అలాగే రిచ్ ఇన్ విటమిన్స్ అండ్ మినరల్స్ తీసుకోవడం ద్వారా మనం క్యాలరీస్ కంట్రోల్లో ఉంచుకుంటే వెయిట్ మేనేజ్మెంట్ అనేది అలాగే బ్లడ్ గ్లూకోజ్ మేనేజ్మెంట్ అనేది కూడా బాగా జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా కూడా ఇవి మన ఐ హెల్త్కి ఇండైరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఫైనలీ గార్లిక్ అంటే వెల్లుల్లిలో మనకి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయని తెలుసు. ఒకటి యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అంటే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంచి ఇన్ఫ్లమేషన్ని ఫైట్ చేసేందుకు, అలాగే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచేందుకు, హైపర్ టెన్షన్ని కంట్రోల్లో ఉంచేందుకు అంటే బ్లడ్ ప్రెషర్ని ఎక్కువ అవ్వకుండా కంట్రోల్లో ఉంచేందుకు, అలాగే మన లిపిడ్ లెవెల్స్ అంటే ట్రైగ్లిసరైడ్స్ కానివ్వండి, కొలెస్ట్రాల్ లెవెల్స్ కానివ్వండి, వాటన్నిటినీ కూడా కంట్రోల్లో ఉంచేందుకు గార్లిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కాంపోనెంట్స్తో చేసుకునేటువంటి రెసిపీ కాబట్టి ఐ హెల్త్ మాత్రమే కాకుండా ఓవరాల్ హెల్త్కి కూడా ఈ రెసిపీ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. సో మీరు చెప్పినట్టుగా వెయిట్ కంట్రోల్లో ఉండటం కూడా ఐ హెల్త్లో ఒక భాగం అని చెప్పారు. సో మరి చట్నీస్లో తాలింపు కూడా వేసుకుంటూ ఉంటారు, అది ఎంతవరకు మంచిది? తక్కువ ఆయిల్తో అంటే లిమిటెడ్ ఆయిల్తో కేవలం ఆ తాలింపు దినుసులు జీలకర్ర కానీ ఆవాలు కానీ కరివేపాకు కానీ అట్లాంటివి కొంచెం ఫ్రై అయ్యేందుకు మేబీ 1/2 స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు ఓకే. కానీ చట్నీస్ జనరలీ మనం ఇంట్లో తయారు చేసుకునేవి లో క్యాలరీ ఉంటాయి. అంటే ఈ కోకోనట్, పీనట్ లాంటి హై క్యాలరీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయనట్టయితే వెజిటబుల్స్తో చేసేవి రోటి చట్నీలు ఇన్ దేర్ నార్మల్ స్టేట్ డెఫినెట్లీ అవి లో క్యాలరీ, హై ఇన్ న్యూట్రియంట్స్ ఉంటాయి. బట్ దాంట్లో ఎక్కువ సాల్ట్ వేసి తర్వాత దాన్ని ఎక్కువ ఆయిల్తో తాలింపు వేసినప్పుడు ఆ హెల్దీ న్యూట్రియంట్స్ ఉన్నటువంటి ఫుడ్ని అన్హెల్దీగా కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. సో తాలింపు వేసేటప్పుడు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కేవలం 1/2 స్పూన్ టు 1 స్పూన్ ఆయిల్ మాత్రమే యూజ్ చేసుకున్నట్టయితే వెయిట్ కంట్రోల్కి ఉపయోగపడుతుంది. అలాగే దాంట్లో ఉండేటువంటి న్యూట్రియంట్స్, కొన్ని రకాల న్యూట్రియంట్స్ పర్టికులర్లీ విటమిన్ ఏ కానీ విటమిన్ కే కానీ ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ న్యూట్రియంట్స్ అనమాట. అవి మన బాడీలోకి అబ్జార్బ్ అవ్వాలి అంటే కొంత ఆయిల్ అవసరం. సో తాలింపు వేసుకోవచ్చు, బట్ తక్కువ ఆయిల్తో వేసుకున్నట్టయితే ఆ విటమిన్స్ అబ్జార్ప్షన్కి ఉపయోగపడుతుంది వితౌట్ గివింగ్ యూ ఎక్స్ట్రా క్యాలరీస్. సృజన ఇలా అడుగుతున్నారు, మా పాపకి 17 ఇయర్స్, మెచ్యూర్ అయ్యి 3 ఇయర్స్ అయింది. తనకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి. డైట్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా? తెలియజేయండి. హలో సృజన గారు, మీ పాప ఏజ్ని బట్టి చూస్తే 3 ఇయర్స్ బ్యాక్ మెచ్యూర్ అయింది కాబట్టి ఇప్పటికి పీరియడ్స్ రెగ్యులరైజ్ అయిపోవాలి. కావటం లేదు అంటే కొన్ని రీజన్స్ ఉండొచ్చు. ఒకవేళ వెయిట్ కంట్రోల్లో లేకపోయినా అంటే సివియర్లీ అండర్ వెయిట్ కానీ ఎక్సెసివ్ ఓవర్ వెయిట్ కానీ ఇలా ఉన్నా కానీ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి కాబట్టి మీ పాప ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావటం జరుగుతుంది. ఒకవేళ వెయిట్ ఇష్యూస్తో ఇలా జరుగుతూ ఉన్నట్టయితే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా ఒక్కొక్కసారి ఎనీమియా కానీ ఐరన్ డెఫిషియన్సీ ఉంటే కూడా ఇలా పీరియడ్స్ ప్రాబ్లం వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒకసారి టెస్ట్ చేయించుకొని ఎనీమియా ఉన్నట్టయితే ఐరన్ రిలేటెడ్ సప్లిమెంట్స్ తీసుకోవడం, కేవలం డాక్టర్ సలహాతోనే ఇలా సప్లిమెంట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా కొంతవరకు ఎనీమియా ఓవర్కమ్ చేస్తే పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి. ఇదే కాకుండా రెగ్యులర్గా డైట్ హెల్దీగా తీసుకోవటము అండ్ అలాగే ఎవ్రీడే ఆకుకూరలు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడము, తగినంత ప్రోటీన్ ఉన్నటువంటి గింజల కూరలు కానీ నాన్ వెజిటేరియన్ కానీ వారంలో కనీసం 2 to 3 టైమ్స్ తీసుకోవటం, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేయటం, ఇలా అన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నప్పుడు స్ట్రెస్ లెవెల్స్ని కూడా కంట్రోల్గా ఉంచుకున్నప్పుడు మీ పాప పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ బ్రోకలీ చనా ఊతప్పం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి. సో మిక్సీ జార్లో ముందుగా నల్ల శనగలను తీసుకుంటున్నాం. సో నల్ల శనగల్లో మనకి ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, అలానే ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. సో ఈ ఫైబర్ ఏం చేస్తుందంటే బాడీలో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. అలానే వీటిలో మనకి విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, అలానే కాపర్, జింక్ కూడా లభిస్తుంది. సో ఇప్పుడు ఈ నల్ల శనగల్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. మనం ఊతప్పం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి థిక్ పేస్ట్లా చేసుకోవాలి. సో అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం.
సో ఊతప్పం వేసుకోవడానికి డో ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇది మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం బ్రోకలీ తురుముని యాడ్ చేసుకుంటున్నాం. సో బ్రోకలీ తురుములో మనకి విటమిన్ సి లభిస్తుంది. విటమిన్ సి అనేది ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండటానికి ఉపయోగపడుతుంది. బ్రోకలీ తురుము యాడ్ చేసుకుందాం. అలానే టమాటో ముక్కలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, తగినంత ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా కారం. సో ఈ మిశ్రమానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాము. ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో బ్రోకలీ చనా ఊతప్పంకి సంబంధించిన పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని బ్రష్ చేసుకోవాలి. సో ప్యాన్ని ఆయిల్తో బ్రష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఊతప్పంలా వేసుకుందాం. సో ఊతప్పం కాలటానికి టైం పడుతుంది కదా, మూత పెట్టుకుని కొద్దిసేపు వెయిట్ చేద్దాం. సో రెండో వైపు కూడా రోస్ట్ చేసుకున్నాం కదా. బ్రోకలీ చనా ఊతప్పం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఓకే, ఇవాళ మన ఫస్ట్ రెసిపీ బ్రోకలీ చనా ఊతప్పం రెడీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రెసిపీ టొమాటో రెడ్ క్యాప్సికమ్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి, పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని బ్రష్ చేసుకోవాలి. సో ఆయిల్ని బ్రష్తో గ్రీస్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి. సో వెల్లుల్లి బీపీ అలానే కొలెస్ట్రాల్ రెండు కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. సో వెల్లుల్లి వేసుకుంటున్నా. ఇప్పుడు ఎండుమిర్చి, సో టొమాటోలు వేసుకుంటున్నాం. సో టొమాటోస్. ఇప్పుడు క్యాప్సికమ్. సో క్యాప్సికమ్లో కూడా మనకి విటమిన్ ఏ లభిస్తుంది, విటమిన్ సి లభిస్తుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. సో క్యాప్సికమ్ వేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుందాం, తగినంత ఉప్పు,
కొత్తిమీర, ఇప్పుడు ఒకసారి వేయించుకుందాం. సో ఈ ఇంగ్రీడియంట్స్ని షాలో ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుందాం. ఓకే, ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. సో మిక్సీ పట్టుకున్నాం కదా, టొమాటో రెడ్ క్యాప్సికమ్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు పైనుంచి నిమ్మరసాన్ని వేసుకుందాం. ఇవాళ మన సెకండ్ రెసిపీ టొమాటో రెడ్ క్యాప్సికమ్ చట్నీ రెడీ. బ్రోకలీ చనా ఊతప్పంకి టొమాటో రెడ్ క్యాప్సికమ్ చట్నీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. బ్రోకలీ చనా ఊతప్పంకి కావలసిన పదార్థాలు: బ్రోకలీ 1 కప్పు, నల్ల శనగలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, ధనియాల పొడి 2 టీ స్పూన్లు, కారం 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, టొమాటో ముక్కలు 1 కప్పు. బ్రోకలీ చనా ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో నానబెట్టిన నల్ల శనగలు కొన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టి మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని బ్రోకలీ తురుము, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, తగినంత ఉప్పు, ధనియాల పొడి, కారం వేసి బాగా కలిపి తవాపై నూనె అప్లై చేసుకుని ఊతప్పం వేసి 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బ్రోకలీ చనా ఊతప్పం రెడీ. టొమాటో రెడ్ క్యాప్సికమ్ చట్నీకి కావలసిన పదార్థాలు: రెడ్ క్యాప్సికమ్ 1, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిశనగపప్పు 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి 3, పచ్చిమిర్చి 3, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 2 టీ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్. రెడ్ క్యాప్సికమ్ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనెతో పాన్ ని గ్రీస్ చేసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, టమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఇంగువ, తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి కలుపుకొని మిక్సీ జార్లో తీసి మిక్సీ పట్టి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకుంటే టమాటో రెడ్ క్యాప్సికమ్ చట్నీ రెడీ. కృష్ణ ఇలా అడుగుతున్నారు: వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవటానికి మిల్లెట్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను, దీనివల్ల కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? రెగ్యులర్గా తీసుకునే ఆహారం నుంచి ఏవైనా మార్పులు చేసినప్పుడు కొంతకాలం పాటు ఇలా కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం నార్మల్. అండ్ ముఖ్యంగా మిల్లెట్స్ లాంటి హై ఫైబర్, హై ఇన్ మినరల్ డైట్ తీసుకున్నప్పుడు కాన్స్టిపేషన్ వచ్చేటువంటి ఛాన్స్ కొంత ఎక్కువే ఉంటుంది. అయితే ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవటం కాకుండా మీరు రెగ్యులర్గా తీసుకునే ఆహారంలోనే కొంచెం కొంచెంగా ఈ మిల్లెట్స్ని యాడ్ చేసుకుంటూ గ్రాడ్యువల్గా క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకున్నట్టయితే ఎటువంటి ఇష్యూస్ ఉండవు. అడిషనలీ ఇలా హై ఫైబర్ ఫుడ్ తీసుకున్నప్పుడు తప్పనిసరిగా దాంతోపాటు ఎక్కువ వాటర్ ఇంటేక్ కూడా తీసుకోవాలి. దాంతో పాటుగా అంటే ఫుడ్తో పాటుగా కాదు, బట్ త్రూ అవుట్ ద డే ఓవరాల్గా కనీసం 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నట్టయితే ఈ హై ఫైబర్ ఫుడ్ తీసుకున్నా సరే కాన్స్టిపేషన్ ఇష్యూస్ అయితే ఉండవు. ఇవాళ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ బ్రోకలీ చనా ఊతప్పం. బ్రోకలీలో మనకి విటమిన్ ఏ లభిస్తుంది, విటమిన్ సి లభిస్తుంది, అలానే నల్ల శనగల్లో ఫైబర్, ప్రోటీన్ కూడా అధికంగా లభిస్తుంది. ఇక మన సెకండ్ రెసిపీ టొమాటో రెడ్ క్యాప్సికమ్ చట్నీ.
సో టొమాటోలో యాంటీ ఆక్సిడెంట్స్, లైకోపిన్ అనే యాంటీ క్యాన్సరస్ ఏజెంట్ లభిస్తుంది. అలానే రెడ్ క్యాప్సికమ్లో మనకి విటమిన్ సి ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. సో ప్రాపర్ డైట్ తీసుకోవటం వల్ల ఐ హెల్త్ని మనం కాపాడుకోవచ్చు. ఈ 2 రెసిపీస్ని మీరు కూడా ట్రై చేయండి. జనరల్ హెల్త్లో ఐ హెల్త్ కోసం బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.